హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు తాజా అప్డేట్లు అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగులు పెన్షనర్లు ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్లుల చెల్లింపులపై తాజాగా ఒక అప్డేట్ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 25,200 కోట్ల బకాయిలను చెల్లించడానికి సిద్ధమవుతోంది. ఈ చెల్లింపులన్నీ ప్రాధాన్యత క్రమంలో జరుగుతాయని తెలుస్తోంది. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన ఉద్యోగ వర్గాలకు 2025 సంవత్సరం చాలా కీలకం కానుంది. కొత్త డిఏలు, 12 పీఆర్సీలపై నిర్ణయాలు కొత్త బడ్జెట్ తర్వాత తీసుకునే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అవి ప్రాథమిక దశలో ఉన్నాయి. బడ్జెట్‌లో వాటికి నిధులు కేటాయించాల్సి ఉంది. పెండింగ్‌లో ఉన్న పీఎఫ్ ఇతర బకాయిలు 2024 మార్చి నుంచి పేరుకుపోయిన పీఎఫ్ లోన్లు, అలాగే పీఎఫ్ క్లోజర్లు మరియు ఇతర బకాయిలు దాదాపుగా 2,500 కోట్ల రూపాయలు పైగా ఉన్నాయి. అంతా అనుకూలంగా ఉంటే మార్చి 2025 నుంచి బకాయిల చెల్లింపులు ప్రారంభమవుతాయి. బిల్లుల సమర్పణ తేదీ ఆధారంగా ప్రాధాన్యత క్రమంలో చెల్లింపులు జరుగుతాయి. అదేవిధంగా ఎస్ఎల్ బిల్లులు కూడా చెల్లించబడతాయి. డిఏ, ఎరియర్ బిల్లుల గురించి ఇంకా స్పష్టత లేదు. 11వ పీఆర్సీ బకాయిలు ఉద్యోగులు పదవి విరమణ చేసిన తర్వాత ఇస్తామని ప్రభుత్వం తెలిపినప్పటికీ వాటిని ఎప్పుడు చెల్లిస్తారనే దానిపై ఇంకా స్పష్టత లేదు. కనీసం 11వ పీఆర్సీ బకాయిలు ఒక్కొక్క ఉద్యోగికి, పెన్షనర్‌కి ఎంత వస్తాయనే లెక్కలు కూడా ఇంకా తేల్చలేదు. ప్రభుత్వం ఉద్యోగుల పెన్షనర్లకు ఇవ్వాల్సిన బకాయిలన్నీ కలుపుకుంటే దాదాపుగా 25,200 కోట్లకు పైగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ఐక్యంగా పోరాడి ఈ బకాయిలను రీషెడ్యూల్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇతర సమస్యలు మరియు డిమాండ్లు జనవరి 2022 పీఆర్సీ జీతంతో కొత్త పీఆర్సీ సమయంలో మినహాయించిన పీఎఫ్, ఏపీజీఎల్ఐలో జమ చేయాల్సిన సొమ్ము గురించి ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు. 12వ పీఆర్సీకి ఇంకా చైర్మన్‌ను నియమించలేదు. ఉపాధ్యాయుల డిసెంబర్ జీతాలు, పెన్షనర్లు ఈరోజు సాయంత్రం లోపల వారి ఖాతాల్లో అయితే జమ అవుతాయని తెలుస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐలో స్టేట్ అకౌంట్ నిధులు సర్దుబాటయ్యాయి. సంక్రాంతి సెలవులు జనవరి 10-19 వరకు ఉంటాయని సీఈఆర్‌టీ డైరెక్టర్ గారు తెలిపారు. బదిలీల చట్టం, రెగ్యులరైజేషన్ మరియు 117 జీవో ఈ వారంలో తుది డ్రాఫ్ట్ దశకు రావచ్చు. సో, ఇక దాదాపుగా టీచర్స్ అటెండెన్స్ యాప్‌లలో 2025 సెలవులకు సంబంధించి అప్డేట్‌లలో ఏమైనా తేడాలు ఉంటే వాటిని సరిదిద్దుకోవడానికి ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలి. ఉపాధ్యాయుల ఐక్యత, బలమైన ప్రభుత్వాలతో బేరసారాలు చేయించుకోవడానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులందరూ ఒక ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందరూ ఒకే మహాజేఏసీ గొడుగు కిందికి రావాలి. అప్పుడే వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించుకోగలుగుతారు.